వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 నుంచి 20 గంటలు పడుతోంది. అదే టైం స్లాట్ టోకెన్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల లోపు దర్శనం పూర్తవుతోంది. మరోవైపు వేసవి రద్దీ తట్టుకోవడానికి టీటీడీ ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లను తీసుకుంది. క్యూ లైన్లలోని భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, ఆహారము సరఫరా చేస్తున్నారు. తిరుమలలో రద్దీ గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమలలో వేసవి సెలవుల రద్దీ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు శ్రీవారి దర్శనానికి భక్తులు ఏదైతే శిలాతోరణం వరకు క్యూ లైన్లో ఉన్న పరిస్థితి, కంపార్ట్మెంట్లో మొత్తం నిండి స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటలు పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. మరోవైపు ఏదైతే మనం చూడవచ్చు, ప్రస్తుతం అలిపిరిలోని టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. పూర్తి స్థాయిలో వాహనాలతో నిండి ఉన్న పరిస్థితి. ఇటు ఏదైతే అలిపిరి ఎంట్రన్స్ నుంచి టోల్ ప్లాజా వద్ద వరకు సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. వాహనాల తనిఖీ కూడా చాలా క్షుణ్ణంగా నిర్వహిస్తున్న పరిస్థితి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, అదేవిధంగా ఏదైతే పోలీసుల సహకారంతో పూర్తి స్థాయిలో వాహనాలను తనిఖీ కొనసాగిస్తున్నారు. అస్తవ్యస్తంగా వాహనదారులు కూడా అటు ఇటు వెళ్లకుండా ప్రత్యేకంగా లైన్స్ ఏర్పాటు చేసి ఆ లైన్స్లో మాత్రం వెళ్ళే విధంగా ఏర్పాటు చేశారు. చివరి 2 లైన్స్ ఏదైతే ఇటువైపు ఉన్న చివరి 2 లైన్స్లో ఆర్టీసీ బస్సులకు, అదేవిధంగా ఆ తర్వాత సొంత వాహనదారులకు, అదేవిధంగా ట్యాక్సీలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. 2 లైన్లలో నిరంతరము ద్విచక్ర వాహనాలు వెళ్ళడానికి పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితి. హెల్మెట్ ఉన్న వ్యక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికీ హెల్మెట్ ఉన్న వ్యక్తులు, లైసెన్స్ ఉన్న వ్యక్తులనే అటు పంపిస్తున్నారు. మరోవైపు ఏదైతే వివిఐపి లైన్ ఒక్కటి మాత్రమే కేటాయించారో మిగతా అన్ని లైన్స్లోనూ సామాన్యులు ఏదైతే వాహనదారులు తిరుమలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సొంత వాహనాల్లో వచ్చే వారి సంఖ్య ఎక్కువ కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఏదైతే ఇటు ఆర్టీసీ సేవలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నప్పటికీ సొంత వాహనాల సంఖ్య ఇబ్బడిగా పెరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. గతంలో అయితే కేవలం 3 నుంచి 4 వేలు వెళ్ళేవి, ఇవి ఇప్పుడు 10,000 వరకు దాటిన రోజులు కూడా ఉన్నాయంటే పరిస్థితిని మనం లెక్క వేయవచ్చు. వేసవి సెలవులు ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో రద్దీ గత 3 రోజులుగా కొనసాగుతుంది. దీంతోపాటు ఏదైతే శుక్రవారం నుంచి వరుస సెలవులు రావడంతో ఆ రద్దీ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. రేపటి వరకు కూడా ఏదైతే సోమవారం కూడా ఇదే రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏప్రిల్, మే, జూన్, జులై మొదటి వారం వరకు ఇలాగే వేసవి సెలవుల రద్దీ వివిధ రకాల ఏదైతే ఎంట్రన్స్లు పూర్తయిన తర్వాత రద్దీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా క్యూ లైన్లో ఉన్న భక్తులకు నిరంతరము తాగునీటి వసతితో పాటు గంటకు వారికి ఆహారంతో పాటు అది పాలు, అదేవిధంగా మజ్జిగ అందించడానికి చర్యలు తీసుకున్నారు. నడకదారిలో వెళ్ళే భక్తులకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్పారు. ముఖ్యంగా నడకదారిలో వెళ్లే భక్తులకు కింది నుంచి మధ్యలో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు మంచినీటి పంపిణీకి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఏదైతే ఇటు హెల్త్ క్యాంప్స్ ఏదైతే 7వ మైలురాయి వద్ద ఒక ప్రాథమిక హెల్త్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా తిరుపతి ఎంట్రీలో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ విధంగా ఎప్పటికప్పుడు వేడి దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు భక్తులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అధికారులు అంటున్నారు. ప్రతిరోజు 80,000 నుంచి 90,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. వసతి కూడా ఏదైతే స్లాట్ దర్శనం టోకన్తో పాటు ఏదైతే వివిధ దర్శనం టికెట్స్ ఉన్న వారికి మాత్రమే వసతి పైన కల్పిస్తున్నప్పటికీ చాలా వరకు భక్తులు వసతి లేక ఆరుబయట ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిఏసీతో పాటు అన్ని చోట్ల ఆధునిక సౌకర్యాలతో వసతులు ఏర్పాటు చేసినప్పటికీ భక్తులకు మాత్రం వసతి సౌకర్యం అనేది కొంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి. తిరుపతిలోని శ్రీనివాసము, విష్ణు నివాసము ఫుల్ అవుతున్నప్పటికీ పైన భక్తులకు కేవలం 6 నుంచి 7,000 గదులు మాత్రమే ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద చూస్తే వేసవి రద్దీని తట్టుకోవడానికి టీటీడీ ముందస్తు వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, అలిపిరి.